డేస్ నుంచి 4 మెంబర్స్ ఉన్నారంటే నేను ఈవెంట్ క్యాన్సిల్ చేయాలేమో అని అనుకున్నా. బట్ సమ్హౌ కౌంట్ కూడా తక్కువ ఉన్నారు. అండ్ యూ ఎండెడ్ అప్ సడన్లీ. థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ యా, ఐ కెన్ ఓన్లీ సే థ్యాంక్స్. ఫస్ట్ అసలు ఇంకా ఎక్కువ మంది ఉంటే ఇంకేదేదో చేయాలని చాలా ఐడియాస్ వస్తాయి కదా, కానీ అట్లీస్ట్ ఇది సింపుల్గా పెట్టేసుకుందాము. ఫస్ట్ అయితే మీరు చాలా హోప్ ఉంటుంది మీ వల్ల. సో ఐ సెడ్ ఓకే అక్క విల్ డూ అని చెప్పి సువర్ణక్కకు కూడా చెప్పాను. అండ్ మెయిన్గా నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే పాస్ట్ 2 రీడ్స్ చేసినప్పుడు ఫస్ట్ హోమ్ వాళ్ళు అసలు దే కుడెంట్ ఈవెన్ రీడ్ అ సెంటెన్స్. సెకండ్ హోమ్ వాళ్ళు దే ఎండెడ్ అప్ మంచిగా చేశారు. దివాళీ థీమ్ ఉండింది, అక్కడ కూడా క్రాఫ్ట్స్. మెయిన్గా వీ రీడ్ వీ ఓన్లీ ఫోకస్ ఆన్ రీడింగ్, ఇట్స్ నాట్ లైక్ డాన్సింగ్ అండ్ ఆల్. బట్ ఇవాళ వీళ్ళకి కొత్త కదా అని చెప్పి నేను కూడా లీడియంట్గా ఓకే విల్ డూ అని చెప్పి ఆ యాక్టివిటీ పెట్టించాను. కానీ అంటే లేటర్ ఆన్ అర్థమైంది ఏంటంటే వాళ్ళకి 2 hours దే కాన్ సిట్ ఫర్ రీడింగ్, 1 hour షుడ్ బి ఆర్ అట్లీస్ట్ half an hour షుడ్ బి ఫర్ సమ్ ఈ యాక్టివిటీ ఉంటేనే దే ఫీల్ గుడ్ అని ఇలా ఇంకా ఒకవేళ పప్పెట్స్ ఎక్కువ ఉండి మనం ఒక ప్రిపేర్ ఏదో చాలా ఉంటాయి, బట్ స్టిల్ ఇట్ వాజ్ సింపుల్. థ్యాంక్స్ టు ఈచ్ వన్ ఆఫ్ యూ. ఇట్ మీన్స్ అ లాట్ బికాస్ యాజ్ ఐ సీ ఆల్ వాలంటీర్స్ మేము ముగ్గురమే. We are used to that. లిటరలీ మీరు పొద్దున చేశారు కదా అక్క, అప్పుడు అనితక్క కూడా వస్తుంది అని అనుకున్నాను. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఐ వాంటెడ్ యూ అండ్ ఓన్లీ. దే విల్ బి ఎక్సైటెడ్, దే విల్ బి మోర్ ఫోకస్డ్. పాత వాళ్ళు కొద్దిగా రిలాక్స్ అవుతారు, దే నో ద థింగ్, చేసే వాళ్ళే చేస్తారు పని, యూ నో కదా కామన్. అదొకటి బెస్ట్ పార్ట్. థ్యాంక్ యూ. అండ్ కమింగ్ టు ద కాజెస్, ఒకవేళ మీరు ఆల్రెడీ జాయిన్ అయి ఉంటే ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరు గ్రూప్స్లో ఉన్నారా అందరూ? ఓకే, మెయిన్ గ్రూప్లో ఉన్నారు కదా ప్రీతి. సో కమ్యూనిటీ అని వస్తుంటుంది కదా కింద, అన్ని గ్రూప్స్ ఎవర్ యూ ఫీల్ గుడ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ దాంట్లో యాడ్ అయ్యారు అనుకోండి. ఎవ్రీ వీక్ ఎక్కడైతే ఈ కాజ్ జరుగుతుందో మీకు అది నోట్, ఇప్పుడు మనం ఎలా పెడుతున్నామో అలా వస్తుంది. సో జాయిన్ అవుతాను. ఎల్డర్స్ అడ్డా